So welcome to 10th class, exercise 12.1. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters below the top of the pole to do repair work. What should be the length of the ladder which he should use? When he climbs at an angle of 60 degrees with the ground, what will be the distance between foot of the ladder and foot of the pole? తెలుగు మీడియం చూడండి అమ్మ ఒకసారి. ఒక ఎలక్ట్రీషియన్ ఒక కరెంటు స్తంభం ఎక్కి పైన ఉన్న స్తంభం మీద ఉన్న వైరు సంబంధించి రిపేర్ చేయడం కోసం కరెంటు స్తంభం ఎక్కాలనుకుంటున్నాడు. అయితే కరెంటు స్తంభం యొక్క ఎత్తు ఎంత ఉందంటే 9 మీటర్లు ఉంది. మరి 9 మీటర్లు పైకి ఎక్కితే అతను ఏం రిపేర్ చేయలేడు. స్తంభం కొంచెం కింద దిగాలి. సో ఎంత దిగే కిందకి 1.8 మీటర్స్ కింద నుండి అతను వర్క్ చేస్తున్నాడు అనమాట. అంటే స్తంభానికి కొంచెం కింద దిగాడు అనమాట. సో ఆ 1.8 మీటర్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు నిచ్చెన వేసుకున్నాడు అనమాట. నిచ్చెన వేసుకుని రిపేర్ చేస్తున్నాడు. సో ఆ వేసుకున్న నిచ్చెన ఎంత కోణం చేస్తుందంటే 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఓకే, అయితే ఆ నిచ్చెన పొడవు ఎంత కొనుక్కోవాలి, నిచ్చెన పాదము నుండి స్తంభం పాదమునకు మధ్య గల దూరం ఎంత కనుక్కోవాలి. సో అదేంటనేది ఇప్పుడు మనం పటం నుంచి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఒక అతను నిచ్చెన వేసుకుని పైకి ఎక్కడం జరిగింది. సో ఇక్కడి నుంచి అతను వర్క్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈ స్తంభం యొక్క మొత్తం టోటల్ హైట్ ఎంతంటే 9 మీటర్స్. సో అతను ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 1.8 మీటర్స్ వరకు మాత్రమే కింద దిగి అక్కడి నుంచి అతను వర్క్ చేస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది మనకి 9 మైనస్ 1.8 అంటే 7.2 ఉంటుంది. సో వీటికి సంబంధించిన లైన్స్ మనం డ్రా చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ లైన్ ఏంటంటే ఈ పోల్ యొక్క టోటల్ హైట్ మాట. ఇది ఎంత? ఇది 9 మీటర్స్. సో ఇది 9 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ల్యాడర్ వచ్చి ఇక్కడ దీనికి పెట్టడం జరిగింది. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి 1.8 మీటర్స్. సో దిస్ ఈజ్ 1.8 మీటర్స్. సో ఈ టోటల్ హైట్ వచ్చి 9 మీటర్స్, ఇక్కడ 1.8 మీటర్స్ ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 7.2 మీటర్స్ ఉంటుంది. 7.2 మీటర్లు ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఈ పాదం నిచ్చెన యొక్క అడుగు పాదం నుండి స్తంభం యొక్క పాదం యొక్క మధ్య దూరం, సో ఇది ఇక్కడ రెడ్ కలర్ లైన్తో వేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను లెటర్స్తో డినోట్ చేస్తాను. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ లెటర్స్ అనేవి మీ ఇష్టం వచ్చిన ఏ లెటర్స్ అన్నా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా పైన డి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పటాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి, వివరించాలి. ఎప్పుడు కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో సో ఆ ప్రాబ్లం సంబంధించి మనం వేసిన డయాగ్రామ్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. సో ఇందులో చూడండి, బీడీ ఏంటి? స్తంభం యొక్క ఎత్తు, హైట్ ఆఫ్ ద పోల్. ఏబి ఏంటి? సో ఈ రిమైనింగ్ 1.8 లెంగ్త్ని తీసేస్తే వచ్చిన రిమైనింగ్ హైట్ మాట. సో ఏసీ ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద ల్యాడర్. సో బీసీ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. నిచ్చిన అడుగు పాదము నుండి స్తంభం యొక్క అడుగు పాదం వరకు ఉన్న మధ్యగల దూరం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ అంతా కూడా మనం రాస్తాం ఇప్పుడు. సో ఫ్రమ్ ఫిగర్ BD is the height of the ladder. Height of the pole. Therefore BD is equal to 9 meters. Okay, therefore AB is equal to 9 minus 1.8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏబీ కావాలంటే ఏం చేయాలి, మొత్తం బీడీలోంచి 1.8ని సపరేట్ చేయాలి.
So AB is equal to 9 minus 1.8, that is equal to 7.2 meters. Okay. Therefore, from right angle triangle, right angle triangle, ABC. సో ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టీటా ఎంత మనకి 60 డిగ్రీస్. సో ఈ టీటా 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇక్కడ మనకి ఏబి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ సైడ్కి ఏసీకి అంటే ఏసీ అనేది ఇక్కడ హైపోటెనస్ కాబట్టి, కర్ణం కాబట్టి, ఎదురు భుజానికి కర్ణానికి సంబంధం ఏంటి, సైన్ టీటాకి రిలేషన్ ఉందన్నమాట. సో మనం ఏం రాసుకోవాలి ఇప్పుడు, సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి ఉంది కాబట్టి ఏబి బై ఏసీ అవుతుంది. ఓకే. సో దిస్ ఇంప్లైస్ సైన్ 60 వాల్యూ వచ్చి మనకి √3/2. సో √3/2 is equal to AB is 7.2 by AC. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే √3 into AC is equal to 2 into 7.2 అవుతుంది. సో 2 తోటి 7.2ని మల్టిప్లై చేసినట్లయితే 2 2s are 4, 7 2s are 14. పాయింట్ ఉంది కూడా పాయింట్ పెట్టుకోవాలి అక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 14.4. Therefore AC is equal to 14.4 by √3. ఇక్కడ మనకి డినామినేటర్ హారంలో మనకి కరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి అవహారాన్ని ఏం చేయాలంటే అకర్ణీయం చేయాలి. అంటే ఏం చేయాలి, అవహారాలని √3 తోటి గుణించాలి. Therefore AC is equal to 14.4 into √3, so by √3 into √3. So this is equal to 14.4 into √3 by √3 into √3 is 3. See 3 వచ్చి 14లో 4 3s are 12 కాబట్టి 4 times. సో 14 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 2 కాబట్టి 24 ఇచ్చింది కాబట్టి 8 3s are 24. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.8 into √3 meters. So this is AC value. This is AC value. Therefore, what is AC? Length of the ladder. Therefore, length of the ladder is equal to. Therefore, length of the ladder is equal to 4.8 into √3 meters. సో ఇంక ఈ ప్రాబ్లం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో బీసీ అనేది 60 డిగ్రీస్కి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అదేవిధంగా ఏబీ అనేది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి రిలేషన్ ఏంటంటే tan θ కాబట్టి therefore also from triangle ABC tan 60 degrees is equal to AB by BC. So this implies the value of tan 60 is √3, AB is 7.2 by BC. So this implies BC is equal to 7.2 by √3. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అకర్ణీయం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7.2 into √3 by √3 into √3. So this is equal to 7.2 into √3 by √3 into √3 అంటే 3 అవుతుంది కాబట్టి ఇక్కడ 3 వేసుకోవాలి. సో 72లో 3 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది యాక్చువల్గా.
సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 2.4 టైమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.4 రూట్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.4 రూట్ 3 meters. So this is the distance between the foot of the ladder to the foot of the tower. నిచ్చెన యొక్క అడుగు భాగం నుంచి ఈ స్తంభం యొక్క అడుగు భాగమునకు మధ్య గల దూరం ఎంతంటే 2.4 రూట్ 3 మీటర్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు రూట్ 3 వాల్యూ 1.732 వేసుకుని మల్టిప్లై చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడతో చేస్తే సరిపోతుంది. ఓకే, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఎలా ఉంది, మాకు ఇలా వచ్చింది అనుకోకండి. టెక్స్ట్ బుక్లో రూట్ 3తో మల్టిప్లై చేశాడు, నేను చేయలేదు. ఓకే, ఇలా ఉంచేయండి, పర్లేదు, ఏమవుదు. So next problem, a boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the bank of the river due to the stream of the river and travels a distance of 600 meters to reach the another side of the river. So what is the width of the river? Okay, ఒక బోటు ఒక నదిని దాటవలసి వచ్చిందన్నమాట. అయితే ప్రవాహం ఎక్కువగా వస్తుంది కాబట్టి నదిని ఇలా అడ్డంగా దాటడం కొంచెం ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి నదిని క్రాస్గా దాటుతుంది అనమాట. నదిని క్రాస్గా దాటుతుంది. సో ఇలా క్రాస్గా దాటడం వల్ల ఎంత దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది? అది 600 మీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చింది అనమాట. సో అలా క్రాస్గా ప్రయాణం చేస్తున్నప్పుడు అది నది ఒడ్డుని ఎంత కోణం ఊర్ధ్వ కోణంతో వెళ్తుందంటే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో వెళ్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నది వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మీ అందరికీ డయాగ్రామ్ వేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ మీకు నది కనిపిస్తుంది కదా. సో ఈ నది చూడండి, ప్రవాహం చాలా స్పీడ్గా ఉంది నదిది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక బోట్ తీసుకున్నాను. సో ఈ బోటు ఏమవుతుందంటే ఇలా యాక్చువల్గా అడ్డంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చూపిస్తాను, చూడండి. మీకు ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఆ విధంగా నదిని దాటాలి. సో ఆ విధంగా నదిని దాటడానికి ఈ ప్రవాహం యొక్క వేగం ఎక్కువగా ఉంది కాబట్టి, స్ట్రీమ్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఏం చేసిందంటే ఇలాగా ఏ విధంగా వెళ్తుందంటే ఈ విధంగా వెళ్తుంది. చూడండి మీకు డాట్స్ తోటి కనిపిస్తుంది, బ్లింక్ అవుతూ కనిపిస్తుంది, చూసారా? ఆ రూట్లో వెళ్తుంది అనమాట. అంటే కొంచెం క్రాస్గా వెళ్తుంది అనమాట. సో ఇలా క్రాస్గా వెళ్ళటం వల్ల ఎంత యాంగిల్ చేస్తుంది? ఇక్కడ మనకి 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. దిస్ ఈజ్ 60 డిగ్రీస్. ఓకే, ఇలా 60 డిగ్రీస్ యాంగిల్ చేసుకుంటూ అది వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయమన్నాడంటే ఈ విడ్త్ ఆఫ్ ద రివర్, ఈ నది వెడల్పు ఎంతో కనుక్కోమన్నాడు. ఇలా ఎంత దూరం ప్రయాణం చేసింది? ఇది 600 మీటర్లు ప్రయాణం చేసింది. 600 మీటర్లు ఇలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళింది. నది అవతల ఒడ్డుకి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు ఈ నది వెడల్పు యాక్చువల్గా ఇది మాట. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ బి సి. సో ఈ విధంగా ఇలా వెళ్ళాలి. కానీ ఈ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో అది ఇలా వెళ్తుంది అనమాట. ఇటువైపు నుంచి ఇలా వెళ్తుంది. ఓకే, సో ఎలా వెళ్తుందంటే చూడండి ఒకసారి. సో ఆ విధంగా అలా వెళ్తుంది అనమాట నది దాటుకుంటూ. ఇప్పుడు మనకి ఏం కావాలంటే నది వెడల్పు ఎంత అనేది కనుక్కోమంటున్నాడు. నది వెడల్పు అంటే ఏబి ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి డిస్క్రైబ్ చేద్దాం. సొల్యూషన్ ఫ్రమ్ ద ఫిగర్, from the figure AB is the width of the river. AB is the width of the river, and AC is the distance traveled by the boat. Distance traveled
by the boat. Okay. So from right angle triangle ABC, this is the right angle triangle. From right angle triangle ABC, from right angle triangle ABC, సో ఇక్కడ థీటాకి ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి రిలేషన్ ఏంటి మనకి, సైన్ థీటా. దేర్ఫోర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, థీటా అంటే ఇక్కడ సైన్ 60 అన్నమాట. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు AB by AC. Okay, so this implies sin 60 వాల్యూ వచ్చి మనకి √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు AB. సో AB ఫైండ్ అవుట్ చేయాలి మనం, AB by AC. AC వచ్చి 600. సో దిస్ ఇంప్లైస్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, 2AB ఈజ్ ఈక్వల్ టు 600 √3. So this implies AB is equal to 600 √3/2. సో 2 వచ్చి 600లో 300 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 meters. Therefore width of the river is equal to width of the river is equal to 300 √3 meters. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలన్నమాట. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళకి రైటింగ్ చూడండి ఒకసారి. పటం నుండి AB నది వెడల్పు. AB నది వెడల్పు. సో AC అనేది ఏంటి, బోటు ప్రయాణం చేసిన దూరం. AC అనేది బోటు ప్రయాణం చేసిన దూరం. బోటు ప్రయాణం చేసిన దూరం. ఓకే, సో ABC లంబకోణ త్రిభుజం నుండి therefore ABC లంబకోణ త్రిభుజం నుండి ABC లంబకోణ త్రిభుజం నుండి sin 60 is equal to AB by AC అవుతుంది. దట్ ఇంప్లైస్ sin 60 వాల్యూ వచ్చి √3/2 అవుతుంది. √3/2 is equal to AB by AC అంటే 600. సో దిస్ ఇంప్లైస్ 2 into AB is equal to 600 √3 అవుతుంది. సో AB is equal to 600 √3/2 అవుతుంది. సో 2 వచ్చి 600లో 300 టైమ్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 meters. సో విడ్త్ ఆఫ్ ద రివర్, నది వెడల్పు ఎంత అవుతుందంటే మనకి
therefore నది వెడల్పు. therefore నది వెడల్పు. సో నది వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 300√3 మీటర్స్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, నెక్స్ట్, an observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eye is 45 degrees. So what is the height of the palm tree? ఒక బాలుడు ఉన్నాడు, ఒక అబ్బాయి, ఒక పరిశీలకుడు ఉన్నాడు. అతను ఎంత హైట్ ఉన్నాడంటే 1.8 మీటర్స్ హైట్ ఉన్నాడు. ఓకే, సో అతను ఒక పామ్ ట్రీకి అంటే ఒక తాటి చెట్టుకి ఎంత దూరంలో ఉన్నాడంటే 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అతను కంటి నుండి ఆ తాటి చెట్టు యొక్క పైభాగం ఎంత కోణం చేస్తుందంటే 45 డిగ్రీల ఊర్ధ కోణం చేస్తుంది. అయితే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ? ఈ తాటి చెట్టు యొక్క హైట్ ఎంతో మనం కనుక్కోమన్నాడు. సో దీనికి సంబంధించిన పటాన్ని మనం వేద్దాం. సో దిస్ ఈజ్ ఏ పామ్ ట్రీ. సో అక్కడ అబ్జర్వర్ ఉన్నాడనమాట. సో ఈ పామ్ ట్రీ యొక్క హైట్ రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా అది హైట్ మాట అది. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 13.2 మీటర్స్. అది హైట్ కాదు, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పైన తాటి చెట్టు యొక్క పైనుంచి ఇతని యొక్క ఐకి బిట్వీన్ ఈ యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్ ఉందన్నమాట. సో దీనికోసం మనం డయాగ్రామ్ కంప్లీట్ చేసినట్లయితే సో ఈ విధంగా డయాగ్రామ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సో ఈ యాంగిల్ ఎంత అంటే మనకి 60 డిగ్రీస్, 45 డిగ్రీస్. దిస్ యాంగిల్ ఈజ్ 45 డిగ్రీస్. ఓకే, అదేవిధంగా ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే మనకి 13.2 అని ఇవ్వడం జరిగింది. 13.2 మీటర్స్. సో ఇప్పుడు ఈ హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, అదేవిధంగా ఈ అబ్జర్వర్ యొక్క హైట్ ఎంత? 1.8. ఎంత మనకి? 1.8. ఓకే, ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఏబిసి అని పెట్టుకుందాం. ఏబిసి, దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ కింద మనం ఏం చేద్దామంటే డిఈ అని పెట్టుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రెక్టాంగిల్ కింద ఫామ్ అయింది ఇక్కడ. సో డిఈ ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉంటుంది. సో బీసీ ఎంత ఉంటుంది అప్పుడు మనకి 13.2 మీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, రెక్టాంగిల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని హైట్ ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు మనం ఏడి ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికి బీడీని యాడ్ చేద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఏడి యొక్క హైట్ వస్తుంది అనమాట. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ఫ్రమ్ ఫిగర్ AD is the height of the tree. Height of the tree. Okay, so CE is the height of the observer. Height of the observer. Okay, so from right angle triangle
from right angle triangle ABC. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి బీసీ ఎంత 13.2 ఉంది. సో ఏబి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఏబి అనేది 45కి ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అంటే tan కాబట్టి సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు AB by BC. This implies tan 45 value is 1. 1 is equal to AB by BC. So BC is 13.2 meters. So this implies AB is equal to 13.2 meters. Therefore height of the tree height of the tree is equal to AB plus BD. So this is equal to AB is 13.2 plus BD is 1.8. So this is equal to 15 meters. సో ఈ చెట్టు యొక్క ఎత్తు ఎంత అంటే మనకి 15 మీటర్స్ వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో జస్ట్ మనకు డయాగ్రామ్ వేసుకోవడం వస్తే అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో తెలుగు మీడియం కోసం ఒకసారి తెలుగులో రాద్దాం. పటము నుండి ఏడి చెట్టు యొక్క ఎత్తు ఏసీ ఈసీ పరిశీలకుని యొక్క ఎత్తు. Therefore ABC లంబకోణ త్రిభుజం నుండి సో ఏబీసీ లంబకోణ త్రిభుజంలో మనకి ఏం కావాలి, ఏబీ కావాలి కాబట్టి సో 45 డిగ్రీలు ఏబీకి ఏమవుతుంది, ఎదురుభుజం అవుతుంది. మనకి ఏముంది, ఆసన భుజం. సో ఎదురుభుజానికి ఆసన భుజానికి మధ్య దూరం రిలేషన్ ఏంటంటే ఏబీ బై ఏసీ అంటే tan 45. సో tan 45 ఈజ్ ఈక్వల్ ఏబీ బై బీసీ అవుతుంది. సో tan 45 వాల్యూ వచ్చి 1 అవుతుంది కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై 13.2 అవుతుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ 13.2 మీటర్స్ వచ్చింది. Therefore height of the tree is equal to AB plus BD. సో AB ఏమో 13.2 వచ్చింది ప్లస్ BD ఏమో 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపటి క్లాసులో మళ్ళీ కలుసుకుందాం.